హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి 5 లక్షల రూపాయలు మొదటి విడత అయితే స్టార్ట్ అవ్వబోతుంది. 2 నమూనాలు అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది ఆ టైంలో. సో ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్తున్నారు. సో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 1,00,000 ఏదైతే ఇచ్చారో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు 5 లక్షల వరకు పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ 5 లక్షల రూపాయలు అనేది ఏ పద్ధతిలో ఇస్తారు, ఎన్ని రకాలుగా నమూనాలు క్రియేట్ చేశారు ఇల్లు కట్టుకోవడానికి, ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చూసే ప్రతి ఒక్కరూ మీరు లైక్ చేసి హార్ట్ఫుల్గా సపోర్ట్ చేయండి. చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ మనకి 5 లక్షల రూపాయలు 500 చదరపు అడుగుల ఇల్లు కింద పేదలకి 5 లక్షలు ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది కదా. సో దీంట్లో నమూనాలు క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే 2 నమూనాలు క్రియేట్ చేస్తున్నారు. 450 గజాలు 500 గజాల్లో నిర్మాణానికి వీలవుతుందన్న ప్రభుత్వం. అంటే ఈ ఇచ్చిన ఏదైతే 5 లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి కదా, అంత స్థలంలో కడితేనే వర్త్ అవుతుంది. అందుకు చుట్టూ వదిలేసిన ఖాళీ స్థలంతో కలిపి 70 గజాలు కావాలి. సో అప్పుడు 5 లక్షల మొత్తం ఖర్చు అయ్యే విధంగా అవసరం ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే మినిమం 70 గజాల స్థలం ఉన్న వారికి ఇది వర్త్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరీ తక్కువ స్థలం ఉంటే పేదల సంగతి ఏంటి? రాష్ట్రంలో 60 గజాల కంటే తక్కువ స్థలం ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా అప్పుడు ఆ తక్కువ స్థలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తే తక్కువ స్థలంలో ఇల్లు కట్టుకొని మిగతా నిధులు దుర్వినియోగం అవుతాయని చెప్పేసి వీళ్ళు ఆలోచన అయితే మొదలు పెట్టడం జరిగింది. సో దుర్వినియోగం ఖాతాలకు వెళ్ళే ఛాన్స్ అని చెప్పి అధికారులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే 5 లక్షలు ఇవ్వాల్సి ఉండగా అయితే వీళ్ళే 70 గజాల స్థలాన్ని ప్రకటించాలి అని చెప్పి భావిస్తున్నారు. ఊర్లలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నా కానీ, అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వీటన్నిటిని వీళ్ళకి 70 గజాల చొప్పున డివైడ్ చేసి ఒక్కొక్కరికి స్థలం లేని వారికి ఇవ్వాలి అని చెప్పేసి భావించడమే జరుగుతుంది. ఒకవేళ 70 గజాల స్థలం ఉంటే డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం 2 నమూనాలు అయితే చూపిస్తున్నారు. అంటే ఇంటి నిర్మాణానికి వీళ్ళు చెప్పిన నమూనా ఇవ్వాలా, లేక 2 నమూనాలు అయితే వీళ్ళు తీసుకొచ్చారు ప్రభుత్వం నుంచి. కానీ కొంత వ్యతిరేకత అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మేము చెప్పిన నమూనాలు వాళ్ళు కట్టలేరు కాబట్టి. కాకపోతే మినిమం అంటే ఎగ్జాక్ట్లీ నమూనా అంటే ఈ ఈ ఈ టైప్ ఆఫ్లో కట్టమని చెప్తారు కానీ ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పిన వ్యూవే రావాలి అనేది అయితే ఏం పెట్టకపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 4 రూములు కట్టాలి, లేదా 2 రూములు ఒక 2 రూములు ఒక కిచెన్ లాగా కట్టాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు అనుకోండి, అట్లనే కట్టి చూపించాలి మీరు. 2 రూములు ఒక కిచెన్, కానీ అది ఎంత వ్యూ కట్టుకుంటారు, ఎంత డిజైన్ పెట్టుకుంటారు అనేది వాళ్ళకి క్వశ్చన్ అయితే ఏమి ఉండదు. ప్రస్తుతం అయితే ఇది తెలంగాణలో అయితే 70 గజాలు ఉన్న అతనికి 5 లక్షల రూపాయలు అయితే నేరుగా బ్యాంక్ అకౌంట్లో ఇవ్వబోతారు. దీనికి సంబంధించి 2 పత్రాలు అయితే మీకు ముందుగా అడుగుతారు. మొదటిది వచ్చేసరికి 70 గజాల స్థలానికి గల డాక్యుమెంట్ అడుగుతారు, జిరాక్స్. నెక్స్ట్ మీకు ఇంకా చూసుకున్నట్టయితే రేషన్ కార్డు కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారికి నేరుగా బ్యాంక్ అకౌంట్కి డబ్బులు కొట్టడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే న్యూస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.